మరికొద్ది రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికాకు అధ్యక్షుడు కాబోతున్నాడు. ఆయన అధికారం చేపట్టడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ అబద్ధాలకు అంతే లేకుండా పోతుంది, ట్రంప్ ప్రేలాపనలకు అంతే లేకుండా పోతుంది. ఇప్పుడు మీరు ట్రంప్ ఇటీవల కాలం నుంచి మాట్లాడుతున్న అంశాలు చూద్దాం. ఒకటి, తాజాగా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ బిఫోర్ టేకింగ్ ఓవర్ ప్రెసిడెంట్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ మాట్లాడింది ఏంటి? గల్ఫ్ ఆఫ్ మెక్సికోను నేను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చేస్తా అంటున్నాడు. ట్రంప్ అమెరికాలో ఉన్న ఏ మౌంటైన్ పేరో, ఏ రివర్, ఏ లేక్ పేరో, ఏ వాటర్ బాడీ పేరో, ఏ ప్రాజెక్ట్ పేరో మార్చుకోవచ్చు, ఓ పార్క్ పేరో. కానీ ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అన్నది అమెరికా మాత్రమే ఓనర్ కాదు. దీనికి వరల్డ్ జాగ్రఫీ తెలిసిన వారికి తెలుసు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే అమెరికా, మెక్సికో, క్యూబా ఉండే వాటర్ బాడీ ప్రాంతం ఇది. అది దాని పేరు నేను మార్చేస్తా అంటున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అంటున్నాడు. గల్ఫ్ ఆఫ్ అమెరికా, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అంటున్నాడు. అంటే ఆయన దృష్టిలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే వెరీ అగ్లీ నేమ్. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అన్నా, గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నా, ఇందులో అగ్లీ ఏముంది, బ్యూటీ ఏముంది? ట్రంప్ పైత్యం చూడండి మీరు. గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటే అది బ్యూటిఫుల్ నేమ్ అంటున్నాడు. మరి నిజంగానే ట్రంప్ మార్చగలడా? అమెరికన్ టెక్స్ట్ బుక్లో మార్చుకోవచ్చు, అమెరికన్ రికార్డ్స్లో మార్చుకోవచ్చు. కానీ వరల్డ్ జాగ్రఫీలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే. దాని పేరు అమెరికా ఎట్లా మారుస్తుంది? అది అమెరికా సొంత ఆస్తి కాదు కదా. సో కానీ ట్రంప్ అనేస్తున్నాడు. ట్రంప్ ఏదంటే అది మాట్లాడతాడు. ఇక రెండవది గ్రీన్లాండ్. ఈ గ్రీన్లాండ్ మాకు ఇచ్చేయాలి, మేము కొనేస్తాం, అమ్మేయాలి మాకు అంటూ డెన్మార్క్ అంటున్నాడు. డెన్మార్క్ను బెదిరిస్తున్నాడు కూడా. మేము మిలిటరీ పద్ధతులను అనుసరిస్తాం, బోత్ మిలిటరీ అండ్ ఎకనామిక్ కోర్షన్ రెండిట్లో ఏదైనా వాడచ్చు, నేను రూల్ అవుట్ చేయడం లేదు అంటున్నాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డెన్మార్క్ నాటోలో భాగస్వామి. నాటో రూల్స్లో, నాటో చార్టర్లో ఎక్కడా ఒక సభ్యదేశం మరో సభ్యదేశాన్ని దాడి చేయవచ్చని లేదు. నాటో రూల్ ఏంటంటే నాటోలో లేని బయటి దేశాలు ఎవరైనా నాటోలోని మెంబర్గా ఉన్న దేశంపై దాడి చేస్తే మిగతా నాటో మెంబర్స్ అంతా తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. ఇప్పుడు అమెరికా నాటో మెంబరు, డెన్మార్క్ నాటో మెంబరు. ట్రంప్ వెళ్ళి డెన్మార్క్ పైన మిలిటరీ దాడి చేస్తే మరి మిగతా నాటో మెంబర్లు ఏం చేయాలి? అది ప్రాక్టికల్గా జరుగుతుందా? కానీ ట్రంప్ అనేస్తున్నాడు అవసరమైతే మిలిటరీ చర్యకు నేను వ్యతిరేకం కాదు. లీగల్గా అసలు గ్రీన్లాండ్కు పైన డెన్మార్క్ హక్కులున్నాయా? అసలు హక్కులున్నా వదులుకోవాలంటున్నాడు. కానీ గ్రీన్లాండ్ అనేది అమెరికా టెరిటరీ కాదు, అది డెన్మార్క్ టెరిటరీ. మా దేశ భద్రత గ్రీన్లాండ్ చాలా ముఖ్యం అంటున్నాడు. నీ దేశ భద్రతకు ముఖ్యమని చెప్పి ఇంకో దేశ భూభాగాన్ని తీసుకుంటా అంటే ఎవడొప్పుకుంటాడు? ఇప్పుడు మన దేశ భద్రతకు చాలా ముఖ్యమని చెప్పి మనం బంగ్లాదేశ్ లేదా పాకిస్తానో భూటానో భూభాగాన్ని తీసుకుంటా ఒప్పుకుంటారా? సో నా నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యం, అందుకే గ్రీన్లాండ్ ఇచ్చేయాలి, నేను కొనేస్తా అంటున్నాడు. సో అందులో నిజంగా నేషనల్ సెక్యూరిటీ ముఖ్యమా? ఇప్పుడు అమెరికా భద్రతకు ఏమైనా ప్రమాదం ఏర్పడిందా? గ్రీన్లాండ్లో ఏమైనా చైనా బేసెస్ ఉన్నాయా? డెన్మార్క్ ఏమైనా చైనాకు మిత్రదేశమా? డెన్మార్క్ అమెరికాకు మిత్రదేశం, నాటోలో సభ్యదేశం. నాటోలో సభ్యదేశమైన తమ మిత్రదేశం వల్ల అమెరికాకి ఏం ప్రమాదం అసలు ఎవరికీ అర్థం కాదు. ఆ మాటకైతే గ్రీన్లాండ్లో చైనా మిలిటరీ బేస్ కాదు, ఉన్నదల్లా ఒకే దేశం మిలిటరీ బేస్, అది అమెరికా మిలిటరీ బేస్. అంటే గ్రీన్లాండ్లో అమెరికా మిలిటరీ బేస్ ఉంది. డెన్మార్క్, గ్రీన్లాండ్ ఓనర్ అయిన డెన్మార్క్ అమెరికాకు మిత్రదేశం, నాటోలో సభ్యదేశం. మరి నా గ్రీన్లాండ్ నా దేశ భద్రతకు అవసరం అని ఎలా అంటాడు ట్రంప్? ఇది అబద్ధం కదా. కానీ అబద్ధాన్ని అనేస్తున్నాడు, అవలీలగా అనేస్తున్నాడు. వి నీడ్ ఇట్ ఫర్ అవర్ నేషనల్ సెక్యూరిటీ అంటున్నాడు. ఇక పనామా కెనాల్ మీద ఏమంటున్నాడు? పనామా కెనాల్ మేము పనామాకి ఇచ్చేసాం ఫ్రీగా, వీ హ్యావ్ గిఫ్టెడ్ ఇట్. కానీ మేము పనామా కెనాల్ పనామా వాడుకోవడానికి ఇచ్చాం, చైనా వాడుకోవడానిక? ఇప్పుడు చైనాకు ఇచ్చేస్తున్నారు, చైనా వాడుకుంటుంది, చైనా లాగేసుకుంటుంది అంటుంది. నిజమా? ఇది పచ్చబద్ధం. పనామా ప్రెసిడెంటే చెప్పాడు, చైనాతో సంబంధం ఏముంది, ఇది పూర్తిగా పనామా కంట్రోల్లో ఉంది, పనామానే మేనేజ్ చేస్తుందని. వాస్తవంగా పనామా కెనాల్ ద్వారా వెళ్ళే 14,000 పడవల్లో 72% అమెరికాయే. చైనా ఉండొచ్చు, చైనా మిగతా 24% ఏమో చైనా, ఇక 4% ఇతర దేశాలు. ఉన్నదేంటి? పనామా కెనాల్ బిగినింగ్లో ఉన్న 2 రేవుల్ని
హాంకాంగ్ బేస్డ్ కంపెనీస్ మేనేజ్ చేస్తున్నాయి. దాంతో పనామా కెనాల్ చైనాది అయిపోయింది అంటున్నాడు. సో పనామా కెనాల్ చైనాతో సంబంధమే లేదు అక్కడ. ఆ మాటకొస్తే అమెరికన్ ట్రేడ్లో 40% పనామా కెనాల్ ద్వారా పోతుంది. అంటే పనామా కెనాల్ని అత్యధికంగా వాడుకునేది అమెరికా, కానీ చైనా వచ్చేస్తుంది అంటాడు. అంటే మీకు చైనా బూచి చెప్పి పనామా కెనాల్ కూడా ఫోర్స్ ద్వారా తీసుకోవడానికి కూడా మేము రెడీ అంటున్నాడు. బోత్ గ్రీన్లాండ్ అండ్ పనామా కెనాల్ విషయంలో మిలిటరీ యాక్షన్ కూడా నేను వెనకాడంటున్నాడు. చెప్తున్న అబద్ధం ఏంటి, చైనా వాడు వచ్చేసి పనామా కెనాల్ స్వాధీనం చేసుకున్నాడు అన్నట్టు వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. ఇక 4వది మీకు కెనడా మేము 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, కెనడా అమెరికాలో భాగం కావాలి అంటున్నాడు. అమెరికాలో 51st స్టేట్గా కెనడా అయిపోవాలి అంటున్నాడు. ప్రాక్టికల్గా ఇది జరుగుతుందా? ఒక దేశం వెళ్ళి ఇంకో దేశంలో విలీనం అయిపోతుందా? మరి కానీ ఎలా అంటున్నాడు? 2 జర్మనీలు యూనిఫై కావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది, 2 కొరియాలు ఇప్పటికీ ఏకమైనయా? కానీ అమెరికా కెనడా 2 దేశాలు, సార్వభౌమాధికారం ఉన్న దేశాలు. కెనడా అమెరికాకు మిత్ర దేశం, నాటోలో సభ్య దేశం, G7లో సభ్య దేశం, G20లో సభ్య దేశం. అలాంటి కెనడాకు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్సే ఉండకూడదు, అది అమెరికాలో భాగం కావాలంటాడు. లేకపోతే మీకు టారిఫ్స్ ఉంటాయంటాడు. ఎవరైనా ఎక్కడైనా ప్రపంచంలో దిగుమతుల మీద సుంకాలు విధిస్తా అంటే తమ దేశ సార్వభౌమాధికారాన్ని వదులుకొని ఇంకో దేశంలో చేరిపోతాయా? ఇప్పుడు భూటాన్ వస్తువులపైన మేము ఆంక్షలు విధిస్తా అంటే భూటాన్ వచ్చి ఇండియాలో చేరుతుందా? నేపాల్ ట్రేడ్ పైన ఆంక్షలు పెడతా అంటే నేపాల్ వచ్చి భారతదేశంలో చేరిపోతుందా? ట్రంప్ అని ఎలా అంటున్నాడు అనేస్తున్నాడు. ట్రంప్ ఏదైనా అనొచ్చు, ఆయన నోటికి ఏది వస్తే అది అంటాడు. ప్రపంచం అది నమ్మాలి. ఇక 5వది ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ అటాక్ చేయంటున్నాడు ఇజ్రాయెల్ను. ఇరాన్ న్యూక్లియర్ స్ట్రైక్స్ అటాక్ చేయండి అంటున్నాడు. అసలు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసేసింది అంటున్నాడు. తయారు చేసిందో లేదో నాకు తెలియదు, కానీ చేసి ఉంటే అది ఎవరి వల్ల? అది ట్రంప్ వల్ల. ఎందుకంటే ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. పర్మనెంట్ ఐక్యరాజ్య సమితిలో ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలు, అమెరికా కూడా అందులో సభ్య దేశం, చైనా, ఇవన్నీ కూడా కలిసి ఇరాన్ వాటి సమక్షంలో ఇరాన్తో అమెరికా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మానిటర్ చేస్తుంది. కానీ ట్రంప్ వచ్చాక ఒప్పందాన్ని రద్దు చేశాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఇరాన్ నిజంగానే న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తే అది ఎవరి వల్ల తయారు చేస్తుంది? ట్రంప్ చర్యలు తయారు చేస్తుంది. కానీ ఏమంటున్నాడు? ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసి దాని సంగతి తెలిసేస్తాం, దాని అణ్వాయుధాలపై న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి చేస్తామంటున్నారు. ఆల్రెడీ ఇరాన్ కూడా ప్రిపరేషన్లోకి వచ్చింది. సో ఏ క్షణమైనా అమెరికానో ఇజ్రాయెల్ దాడి చేస్తుంది కనుక. అలా మీకు ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో చెప్పాను, గ్రీన్లాండ్ చెప్పాను, పనామా కెనాల్ చెప్పాను, కెనడా చెప్పాను, ఇరాన్ చెప్పాను. 6 నాటో విషయంలో కూడా అది చెప్తున్నాడు. వాట్స్ దిస్? నాటో సభ్య దేశాలు తాము భద్రతమైన తామే ఖర్చు పెట్టుకోవాలి అంటున్నాడు. దీనివల్ల అమెరికాకు నష్టమవుతుంది, మీరు ఇప్పుడు 2% కూడా పెట్టడం లేదు, 5% పెట్టాలి అంటున్నాడు. నిజమే, ట్రంప్ బెదిరింపులకు తల వంచి యూరోపియన్ మెంబర్స్ నాటో తమ డిఫెన్స్ బడ్జెట్ పెంచారు కూడా. ఇప్పుడు 2016లో కేవలం 6 దేశాలు మాత్రమే 2% తమ జీడిపిలో 2% డిఫెన్స్ మీద పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 32 కంట్రీస్ 23 కంట్రీస్ 2% పెడుతున్నారు. ఇప్పుడు అక్కడితో ఆగలే, 5% పెట్టమంటున్నాడు. నిజంగానే మరి నాటోలో సభ్య దేశాలకు అమెరికా ఖర్చు పెట్టి భద్రత కల్పిస్తుందా? అమెరికా ఎందుకు అక్కడ తన బలగాలు ఉన్నాయి? ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్లో బలగాలు ఉన్నాయి, డెన్మార్క్ కొరకు కాదు, తన ఆధిపత్యం కొరకు. సౌత్ చైనా సీలో అమెరికా బలగాలు ఉన్నాయి, తన జపాన్ రక్షించడానికి కాదు, తైవాన్ రక్షించడానికి కాదు, చైనాకు వ్యతిరేకంగా చైనాను కట్టడి చేసేందుకు, తన మిలిటరీ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి సౌత్ చైనా సీలో బలగాలు పెట్టి కూర్చున్నది. ప్రపంచమంతటా అమెరికా బలగాలు ఎందుకున్నాయి? అది అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి. ఏదో ఫ్రాన్స్కో, జర్మనీకో, యూకేకో, జపాన్కో భద్రత కల్పించడానికి అమెరికా పోలే. ఇలా నాటో పైన ఖర్చు ఎక్కువ అమెరికా ఎందుకు పెట్టుకుంటుంది? అదేం దానం కాదు, దాతృత్వం కాదు. తమ మిలిటరీ ఆధిపత్యాన్ని, తమ పొలిటికల్ ఎకనామిక్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా చేస్తుంది. దానివల్ల అమెరికా లాభపడుతుంది కూడా. ఇలా అమెరికన్ డాలర్కి ఎందుకు ఇంత పవర్ఫుల్? అమెరికన్ డాలర్ పవర్ఫుల్గా ఉండడానికి కారణం అమెరికన్ ఎకానమీ కారణం కాదు, అమెరికన్ మిలిటరీ పవర్ కారణం, అమెరికన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ మైట్ కన్నా మిలిటరీ మైట్ కారణం. అందువల్ల చాలా క్లియర్గా ఇవాళ డాలర్ వల్ల అమెరికా ఎంత లాభపడుతుంది అంటే, నాటో బడ్జెట్ అమెరికా పెట్టుకుంటే అదేదో అమెరికాకు నష్టమని కాదు, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చెలాయించుకొని ప్రపంచ వనరులను సొంతం చేసుకోవడానికి, ప్రపంచ ఎకానమీ అంతా డాలర్ గుప్పిట్లో పెట్టుకోవడానికి
అమెరికా మిలిటరీ బలగాలు ప్రపంచం అంతా పెట్టింది. అదేదో ఉచితంగా దాతృత్వంగా పెట్టిందని ట్రంప్ కలరంగిస్తున్నాడు. మీరు చూడండి, ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అన్ని చోట్ల ట్రంప్ చెప్తున్నది 7వది కూడా చెప్తాను. టారిఫ్, ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా ద బిగ్గెస్ట్ చార్జర్స్. అమెరికాను దోచుకుంటున్నారు. అమెరికా వస్తువులపైన పెద్ద ఎత్తున ఆంక్షలు పెడుతున్నారు. వీళ్ళు రిటాలియేట్, ప్రతీకారం తీసుకుంటా ఉంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. చైనా విషయంలో కొంత నిజమే ఇవాళ, ఎందుకంటే అమెరికాకు చైనాకు ట్రేడ్ డెఫిసిట్, అమెరికాకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా ఉంది. అది కూడా ఎందుకుంది? కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్కి అమెరికా కాంపిటీషన్ ఉన్న సమయంలో సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు ఉన్నప్పుడు సోవియట్కు వ్యతిరేకంగా అమెరికా వ్యూహాత్మకంగా చైనా దగ్గర తీసింది. చైనా దాన్ని ఉపయోగించుకుంది. కానీ ఇండియా విషయంలో అలా కాదే. ఇప్పుడు మన ఇంపోర్ట్స్ అమెరికా నుంచి మనమే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. అమెరికా పెట్టుబడులు వస్తున్నాయి ఇండియాలోకి, అమెరికా వస్తువులు వస్తున్నాయి, అమెరికా సేవలు వస్తున్నాయి. ఇలా సిటీ బ్యాంక్ మన దేశంలో పనిచేస్తుంది. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెరికాలో డామినేట్ చేస్తుందా? అందువల్ల మనకు అమెరికా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండియాలో ఎంటర్ అయ్యాయి. మన ఎల్ఐసి అమెరికాలో ఎంత పెనట్రేట్ అయింది. ఇవాళ అమెరికన్ కంపెనీలు ఇండియాలో డామినేట్ చేస్తున్నట్టుగా ఇండియన్ కంపెనీలు అమెరికాలో డామినేట్ చేస్తున్నావా? మరి ట్రంప్ ఏమంటున్నాడు? అదేదో ఆ భారతదేశమే కల్ప్రిట్ లాగా అమెరికాకు భారతదేశం ఏదో అన్యాయం చేస్తున్నట్టుగా కళ్ళని ఇవ్వడం లేదా? ఇప్పుడు మీకు 7 ఉదాహరణలు ఇచ్చాము. అడుగడుగున అబద్ధాలే ఆయుధాలుగా ట్రంప్ ప్రేలాపనలు, ఒక మొండికేసినటువంటి మ్యావరిక్ ఒక ప్రెసిడెంట్ అమెరికాకు నాయకత్వం వహిస్తూ ప్రపంచం పైన విరగబడబోతున్నాడు. ఇది ఏ రకమైన మార్పు తీసుకుంటుందో మనం చూడాలి.